తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం వివాదాస్పదమైంది. సిబ్బందిపైనే ఇంత దారుణమా? సామాన్యుల పరిస్థితి ఏంటని శ్రీవారి భక్తులు షాక్ అవుతున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతి పురాణానికి అంతా షాక్ అయ్యారు. అది కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ బూతులతో రెచ్చిపోయాడు. శ్రీవారి ఆలయం ముందు మాకు ఇదేంటి అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమల ఆలయం ప్రాంగణంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ అసభ్యకర పదజాలంతో ఇష్టారీతిన ప్రవర్తించటం వివాదాస్పదమవుతుంది. మహాద్వారం గేటు నుంచి బయటకు పంపటం లేదని టీటీడీ ఉద్యోగి చెప్పటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడని తెలుస్తోంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు ఏమనుకుంటున్నావు? థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు అంటూ నరేష్ దుర్భాషలాడారు. నిబంధనల ప్రకారం ఎవరైనా బయటకి వెళ్లాలన్నారు. దాంతో ఆవేశానికి లోనైన నరేష్ ఆగ్రహంతో ఎవట్రా నువ్వు, బయటకు పోరా, థర్డ్ క్లాస్ నా అంటూ ఫస్ట్ బయటకి పంపండంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. తిరుమలలో స్వామివారి దర్శన భాగ్యం వచ్చే భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన టీటీడీ సభ్యుడు సిబ్బందిపై ఇంత దారుణంగా వ్యవహరించటం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కొన్ని నెలలుగా తిరుమలను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కల్తీ నెయ్యి ఆరోపణలతో తిరుమలలో వివాదం మొదలైంది. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డు తయారు చేసి భక్తులు ప్రసాదాలు విక్రయించారని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. టీటీడీ అధికారులు స్పందించి నెయ్యి శాంపిల్స్ను గుజరాత్కు పంపి టెస్ట్ చేయించారు. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించకుండా తిరిగి పంపించామని టీటీడీ చెప్పింది. ఆపై వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోవటం తెలిసిందే. మరోవైపు కల్తీ నెయ్యి అంశంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులను నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. సిట్ అధికారులు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కొందరు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కోర్టు ఇచ్చిన పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో తమకు సరిగ్గా సహకరించటం లేదని, మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరుకున్నారని తెలుస్తోంది.